ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ లేఖనాన్ని మనం చదువుతున్నాం. గర్విష్ఠుల ఇల్లును యెహోవా పెరికివేయును. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనకు మనమే నేనే శబాష్ అనుకుంటే, మరి అట్టి గర్వంతో ఎవరైతే ఈ లోకంలో విర్రవీగుతుంటారో వారిని దేవుడే పెరికి వేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియమైన విశ్వాసులారా, మనము అట్టి గర్విష్ఠుల లిస్టులో ఉన్నామా? అట్టి గర్విష్ఠుల యొక్క కోవలో మనం ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువులో నివసించుతున్నటువంటి మనం అందరము కూడా దేవునికి మాదిరికరంగా తగ్గించుకొని ఈ లోకంలో జీవించగలిగినట్లయితేనే అది దేవునికి మనకు ఎంతో శ్రేయస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం గర్విష్ఠుల లెక్కలో ఉన్నామా లేదా అనేది మన హృదయాలను మనమే పరిశీలించుకొని ఏ దినము నుండి అయినా సరే మనం మరి దేవునికి మాదిరికరమైన ప్రవర్తనలో జీవిద్దామనుకుంటే అందరం తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో స్థిరముగాను బలముగాను నీవే బలపరిచి మీ కృపతో ఇదిగోనైనా మేము మీలో తగ్గించుకుని బ్రతకడానికి కృప చూపమని, అట్టి గర్విష్ఠులు మరి నాశనం అయిపోతారని, తిరిగి వేయబడుతున్నారని మీ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నారు. అట్టి వారిలో నీ ప్రియమైన విశ్వాసులు లేకుండా మీ కృప చేత వారిని తగ్గింపుతో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.